శ్రీ హనుమన్ నవావతారంలో హనుమంతుడు అనేక అవతారాలు ధరించాడు. అందులో చాలా ప్రసిద్ధమైనవి 9 అవతారంలో. ఆద్యః ప్రసన్న హనుమాన్, ద్వితీయో వీరమారుతిః, తృతీయో వింశతిభుజః, చతుర్థః పంచవక్త్రకః, పంచమోష్టాదశభుజः, శరణ్యः సర్వదేహినాం, సువర్చలా ప్రతిష్టష్టః, సప్తమస్తు చతుర్భుజः, అష్టమః కథితः శ్రీమాన్, ద్వాత్రింశద్భుజమండలः, నవమో వానరాకార, ఇత్యేవం నవరూపధృత్. మొట్టమొదటి అవతారము ప్రసన్న హనుమద అవతారము. విజయుడు అనే క్షత్రియోత్తముడు ప్రసన్న హనుమంతుడిని ఉపాసన చేసి తన కష్టాల నుంచి, సంసారాంబుధి నుంచి తరించాడు. రెండవది వీరాంజనేయ అవతారము. మైందుడు అనే మహానుభావుడు వీరాంజనేయోపాసన చేసి 3 లోకాలను సాగర మధ్యంలో తేల్చాడు. వింశతి భుజాంజనేయ అవతారము. బ్రహ్మదేవుడు 20 భుజాల ఆంజనేయుని ఉపాసన చేసి ప్రజాపతి అయ్యాడు. పంచముఖ ఆంజనేయ అవతారం. విభీషణుడు కుమారుడైన నీలుడు పంచముఖ ఆంజనేయుని ఉపాసించి ఇష్టసిద్ధిని పొందాడు. అష్టాదశ భుజాంజనేయ అవతారం. దూర్వాస మహర్షి ఈ 18 భుజాల ఆంజనేయ స్వామిని సేవించి జపించి పరమయోగి అయ్యాడు. సువర్చల హనుమద్ అవతారం. ధ్వజదత్తుడు అనే పేద బ్రాహ్మణుడు సువర్చల హనుమద్ ఉపాసన చేసి ధనవంతుడయ్యాడు. చతుర్భుజాంజనేయ అవతారం. కపిలుడు అనే బ్రాహ్మణుడు ఈ చతుర్భుజాంజనేయుని భక్తి శ్రద్ధలతో ఉపాసించి మోక్ష సామ్రాజ్యాన్ని పొందాడు. ద్వాత్రింశద్భుజాంజనేయ అవతారం. సోమదత్తుడు అనే మహారాజు రాజ్యభ్రష్టుడై 32 మూర్తిని ఉపాసన శ్రద్ధాళువై ఉపాసన చేసి ముందు పోయిన రాజ్యాన్ని పొందాడు. వానరాకార ఆంజనేయ అవతారం. గాలుడు అనే కిరాతుడు వానరాకార ఆంజనేయ స్వామిని గురుభక్తితో ఉపాసన చేసి కుష్ఠవ్యాధి నుండి విముక్తి పొందాడు. ఈ విధంగా ఎందరో బ్రహ్మర్షులు, ఎందరో రాజర్షులు శ్రీ హనుమద్ ఉపాసన చేసి తమ మనోరథాలను పొంది కృతార్థులయ్యారు. హనుమంతుడు ఏం చేస్తూ ఉంటాడయ్యా అంటే 2 పనులు. ద్వయీ హనుమతో వృత్తి, సమంతాద్భక్తరక్షణం, శిష్టానాం పాలనం త్వాద్యం, ద్వితీయం దుష్టమర్దనం. హనుమంతుడు చేసే పనులు 2. మొదటిది శిష్టులను రక్షించడం, రెండవది దుష్టులను శిక్షించడం. ఈ 2 పనుల కోసమే సాక్షాత్తు శంకరుడు హనుమంతుడిగా అవతరించాడు. హనుమత్ సదృశం దైవం నాస్తి నాస్త్యేవ భూతలే. భూమండలంలోనే హనుమంతుడికి సాటి అయిన దైవము లేరు, ముమ్మాటికి లేరు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ దక్షుడు మహామహిమాన్వితుడు అయిన హనుమంతుని చరిత్ర విన్న, పఠించిన మానవులకు ఆది వ్యాధులు అంతరిస్తాయి, బుద్ధి వికసిస్తుంది, ధైర్యం పెరుగుతుంది, భార్యాపుత్రులతోటి, భర్త పిల్లలతోటి సుఖంగా జీవిస్తారు. ఈ మనకు పరమాత్ముడు అనుగ్రహించిన 9 భక్తి మార్గాల్లో శ్రవణం మొదటిది కాబట్టి ఇక శ్రీ హనుమత్ కథాసుధను విని శ్రవణ భక్తి ద్వారా కలిబాధల నుంచి విముక్తి పొందుతాము. ఇప్పటి వరకు చాలాసార్లు, అంటే చెప్పుకుంది 2 భాగాలే అయినా కూడా చాలాసార్లు శంకరుడు రాముడికి దాస్యం చేయడం కోసం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భూమి మీద ఆంజనేయుడిగా అవతరించాడు అని చెప్పుకున్నాం. అయితే అసలు ఎందుకు దాస్యం చేశాడు, శివుడు విష్ణువుకి దాస్యం చేయడం ఏమిటి, ఎవరు గొప్ప ఎవరు తక్కువ, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడి మహామహిమను విన్న మైత్రేయ మహర్షి ఆనందించి పరాశర మహర్షికి మరలా నమస్కరించి, స్వామి కథం పరశివ స్వామి హనుమద్రూపమాస్థితః ఆగమద్రామదాసత్వం
బ్రూహి భో మునిశేఖర అంటూ అడిగారు. స్వామి పరాశర మునిశేఖర, అసలు పరమశివుడు ఆదిగురుడు, బంధాలే లేనివాడు, భవభయ హరుడు, అఖిల భువనాలకు పాలకుడు. అలాంటివాడు హనుమదవతారం ఎందుకు ఎత్తాడు? శ్రీరామచంద్రుడికి దాస్యం ఎందుకు చేశాడు? మీరు త్రికాలవేదులు కదా, నా సందేహాన్ని తీర్చండి అంటూ ప్రార్థించగా, నాయనా చెప్పాలని ఉన్నా వినేవాళ్ళు ఉండడం అదృష్టం. నీలాంటి కుతూహలం కలిగిన వాడికి ఈ లోకోపకారమైన విషయం చెప్పడం నాకు చాలా ఆనందకరం. ఈ గాథంతా చెప్తాను, సవిస్తరంగా చెప్తాను, విను అంటూ ఇలా ప్రారంభించారు. పురాసీద్రాక్షసశ్రేష్ఠో నామ్నా గార్ధవనిస్వనః మహాభీమో మహాకాయః మహాబలపరాక్రమః. నాయనా మైత్రేయ, పూర్వకాలం గార్ధవనిస్వనుడు అనే పేరున్న రాక్షసుడు ఉండేవాడు. పేరులోనే వాడేమిటో తెలుస్తోంది చూడు. గార్ధవము అంటే గాడిద, నిస్వనము అంటే శబ్దం. గాడిద ఒండ్ర పెట్టినట్టు అరిచేవాడు, అందుకని అదే పేరు సార్థకమైంది. మహాబలపరాక్రమవంతుడు, భయంకరమైన ఆకారం కలిగిన వాడు. కేక వేస్తే ఆ గాడిద కూతకు బ్రహ్మాండం అంతా బద్దలవుతుందేమో అని సంశయం కలుగుతుండేది. ఈ గార్ధభనీశ్వరుడు శంకరుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతడి తపస్సుకు కైలాస పర్వతం అంతా ఊగిసలాడిపోతూ ఉంది. ఒకసారి పరమేశ్వరుడు ఆ తపస్సుకి మెచ్చుకొని రాక్షసుడు ఎదుట ప్రత్యక్షమయ్యి ఏం కావాలి అని అడిగితే శంకరుణ్ణి అనేక రీతిలో స్తుతించి, స్వామి భక్తవ శంకర, మృత్యువు నాకు దరిచేరకుండా ముల్లోకాలు నాకు వశమయ్యేలాగా వరమివ్వు అనంటే కపర్ధికి కపటం తెలియదు కదా, తథాస్తు అని అంతరార్థమయ్యాడు. ఇక మృత్యువు నా దరికే చేరదు అంటే మృత్యువు లేనే లేదు అని అహంకరించి లోకకంటకుడయ్యాడు ఆ రాక్షసుడు. అసలు మనుషుల రక్తధారలు కురిపించడమే లక్ష్యంగా పెట్టుకొని ఉండిపోయాడు. అందరూ బెదిరిపోయి బ్రహ్మదేవుణ్ణి అడిగితే బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంట పెట్టుకొని విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, స్వామి ఇది పరిస్థితి అని విన్నవించారు. ఆయన నవ్వి, ఆ రాక్షసుడు శివుడి భక్తుడు కాబట్టి మనం శివుణ్ణే అడుగుదాము అని చెప్పి గిరిజారమణుడి దగ్గరకు వెళ్ళి, వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. స్వామి పార్వతీపతివైన నీకు నమస్కారం, దేవతలందరికీ గురువైన నీకు నమస్కారం, జగత్తునకే కారణమైన నీకు నమస్కారం, పాములనే భూషణాలుగా కలిగిన నీకు నమస్కారం, మృగాన్ని ధరించిన నీకు నమస్కారం, పశువులన్నిటికీ పతివి అయిన నీకు నమస్కారం, సూర్యుడు చంద్రుడు అగ్ని నేత్రుడుగా కలిగిన నీకు నమస్కారం, ముకుందుడికి అత్యంత ఆప్తుడవైన నీకు నమస్కారం, ఆశ్రయించే భక్తులకు వరదుడవయ్యే నీకు నమస్కారం, స్వామి శివంకరుడవు శుభంకరుడవైన నీకు నమస్కారం అంటూ ప్రార్థించారు. వారి నుతులను విన్న శంకరుడు ఆనందించి ఉమాసహితుడై తాను ఆసీనుడయ్యి వారందరినీ ఉచితాసనాల మీద కూర్చోబెట్టి, మీ రాకకు కారణం ఏమిటి దేవతలారా అని అడిగితే హరిప్రముఖులంతా కూడా, స్వామి ఇది పరిస్థితి, నువ్వేమో వరాలు ఇచ్చేసి కూర్చున్నావు, ఆ గాడిద కూతకు బ్రహ్మాండం అంతా అదిరిపడుతుంది, అసలు అంతవరకైతే భరించవచ్చు, ఏదో లేవాడి గొంతంతే అని, కానీ నీ వరబల గర్వంతో అసలు తగ్గట్లేదు స్వామి, చాలా హింస పెడుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాము అని అంటే ఒక్కసారి శ్రీహరి ముఖాన్ని అలా వీక్షించాడు స్వామి. నవ్వి, ఏమిటయ్యా స్వామి, ఈ భాగ్యానికి నీ అంతటి వాడు నా దగ్గరకు వచ్చావా అని చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులో పరమేశ్వరుడి అభిప్రాయం ఎంతో ఉంది. దానవాంతకుడైన శ్రీహరికి ఆ
దానవుణ్ణి సంహరించడం చేత కాదా అని. నా భక్తుణ్ణి నా చేతే వధింపజేయాలనుకున్నావా, తెలివైన వాడివే అని. శివభక్తి ప్రభావం వల్ల విష్ణుమూర్తి మాయ చేసి రాక్షసుడిని సంహరించగలుగుతాడు అని. త్రిపురాసుర సంహారంలో తనకు సాయం చేసిన శివుడు, తనకు సాయం చేసిన విష్ణువు ఇప్పుడు మారు సాయాన్ని కోరుతున్నాడని. ఇలా ఎన్నో అర్థాలు శివుడి నవ్వుకి. సర్వజ్ఞుడైన పరమశివునికి తెలియంది లేదో, సర్వమెరిగిన వాసుదేవుడికి తెలియంది లేదో. అయినా బింకంగా, ఏమిటి స్వామి మురాంతక, నీ భక్తులలో అగ్రగణ్యుడు, శివపూజ దురంధరుడు, మృత్యు దరిచేరదు అని అన్నావు కాబట్టి కష్టము అంతే. కానీ విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తు మసామృతం. విషవృక్షాన్నైనా సరే నీరు పోసి పెంచినవాడు దాన్ని నరకకూడదు అంటారు. కాబట్టి ఓ మురాంతక, నేను అతన్ని సంహరించను, అంతేకాదు నువ్వు కూడా సంహరించలేవు అని అన్నారు. అనగానే విష్ణుమూర్తి, స్వామి ఏమిటి, మేమంతా నీ భక్తులం కాదా? నువ్వు ఉపేక్షిస్తున్నావు సరే, నేను కూడా సంహరించలేనని అనడం ఏమిటి అని అనగానే శ్రీహరి పలుకులకు శివుడు మందహాసం చేసి, నువ్వు ఆ దానవుణ్ణి చంపుతావా, సర్లే అతడు అఖిల లోక దుర్జనుడు, నువ్వు వధింపజాలవు అన్నాడు. దానికి స్వామి, అతను గొప్ప శివభక్తుడైతే సదా నీ పాద పంకజాల నుంచి వచ్చే అమృతాన్ని గ్రోలే నేను, సదా నీ నామాన్ని జపించే నేను నీ భక్తుణ్ణి కాదా? ఆ రక్కసుడు ఇంకా గొప్ప భక్తుడా? ఏమీ కాదు. అన్ని బ్రహ్మాండాలను నా కొనగోటి మీద నడిపిస్తూ ఉంటాను, అది నీ భక్తుణ్ణైన శక్తి వల్ల. అలాంటి నా మాయకు వశపడని వాళ్ళెవ్వరూ లేరు. కాబట్టి నేను ఆ రాక్షసుని నా మాయలో ముంచి హరిస్తాను అని తీవ్రంగా పలికాడు. ఆ మాటకు విని వెన్నుని మాయా విలాసం తెలిసిన శివుడు ఆనందపడ్డాడు. ఆహా అనుకొని, సరే పద్మనాభ, ఆ గార్ధవుణ్ణి కనుక నువ్వు సంహరిస్తే తవ దాస్యం కరిష్యామి ప్రతిజ్ఞేయం కృతామయ, నేను నీకు దాస్యం చేస్తాను అంటూ ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే శ్రీహరి రోషంతో పరమశివుడి పాదాలకే ప్రణమిల్లి శివభక్తి తోటి నిండిపోయిన చిత్తాంతో, స్వామి నేను నీ పాదాలనే అర్చించేవాడిని, నీకు నాకు నిజానికి భేదం లేదు, గార్ధవుణ్ణి నేను సంహరించొస్తాను, అలా చేయలేకపోతే నేను నీకు దాస్యం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞకు పంచభూతాలు గడగడ వణికాయి, ప్రమథగణాలు దేవతలు కూడా భీతిల్లారు. ఆ తర్వాత ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీహరి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకరోజు శేషపాన్పుపై శయనించి అమ్మవారు పాదాలు ఒత్తుతూ ఉండగా మందస్మితంతో పడుకొని ఉన్న స్వామి దీర్ఘాలోచన నిమగ్నుడై కనురెప్పపాటులో అదృశ్యమయ్యాడు. ఎందుకు అంటే ఆ రోజు నిండు పూర్ణిమ. పుష్పకవనంలో, తాను పెంచుకున్న పుష్పకవనంలో విపరీతంగా మత్తు పొందేలాగా మద్యం సేవించి మానసికోల్లాసం కోసం తిరుగుతున్నాడు గార్ధవనీశ్వరుడు. అక్కడికి జగన్మోహిని రూపం దాల్చి కళ్ళుకుండను చేతిలో పట్టుకొని వచ్చాడు జగన్నాటక సూత్రధారి. అద్భుతంగా పాడుతూ నృత్యం చేస్తూ ఉంటే ఆమెను చూసి తన అసలే మత్తులో ఉన్నాడు, ఇంకా మత్తెక్కిపోయాడు గార్ధవనీశ్వరుడు. ఈ త్రిలోక సుందరి అయిన మాయామోహిని చూసి నన్ను వివాహం చేసుకోమని అడిగాడు. అడిగితే ఆమె, అసలు నువ్వేంటి, నీ రూపం ఏమిటి, నన్ను వివాహం చేసుకోమని అడగడం ఏమిటి, అసలు నేను పోసే కళ్ళు తాగగలిగితే నువ్వు ముందు, అప్పుడు ఆ తాగగలిగితే నేను ఒప్పుకుంటాను, నువ్వు నా భర్త అవ్వగలిగినంత శక్తి కలిగిన వాడివి అని చెప్పి అని బాగా మాటలలో ముంచివేశాడు శ్రీహరి, మోహిని రూపంలో ఉన్న శ్రీహరి. అలాగే అని చెప్పి ఆ రాక్షసుడు మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకుండా అలాగే
తాగుతూ తాగుతూ ఇంకా ఇంకా మత్తులో పడి డొర్లుతూ ఉంటే ఆ రాక్షసుడికి అంతం చేసే సమయం ఆసన్నమైందని మహోగ్రమైన తోడేలు రూపం ధరించి ఆ రాక్షసుని సంహరించి ఆ శరీరాన్ని కూడా తినేశాడు శ్రీహరి. ఆ తర్వాత శంఖ చక్రధారి అయి పీతాంబరాన్ని ధరించి మహాలక్ష్మితో పాటుగా నిలబడితే లోకాలన్నీ ఆనందపడి పుష్పవృష్టి కురిపించాయి. వెంటనే భక్తవ శంకరుడైన శంకరుడు గబగబా వచ్చి తనకు పరాజయం కలిగింది, ఆహా ఇప్పుడు కదా నాకు దాస్యభక్తితో తరించే అవకాశం లభించింది అని ఆనందపడుతూ దాసోహం తవ మాధవ, దాసోహం తవ మాధవ, దాసోహం తవ మాధవ, ఓ మాధవ నేను నీకు దాసుణ్ణయ్యాను అని అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి మందహాసం చేసి, స్వామి ఏమిటిది, నువ్వు నాకు దాస్యం చేయడం ఏమిటి, లోకక్షేమం కోసం అనుకున్నాం కానీ నిజంగా అలా కుదరదు, మన ఇద్దరం ఒకటే కదా అనంటే, లేదు నీకు దాస్యం చేయడం కోసమే నేను కోరి కోరి ఈ ప్రతిజ్ఞ చేశాను, అయినా మనం చేసిన ప్రతిజ్ఞను కోసం నిలబడకపోతే మనం వేరే వాళ్ళకి ఎలా చెప్తాము అని చెప్పంటే, స్వామి రాక్షస సంహారం కోసం, దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసమే మనం ఏం పని చేసినా భవిష్యత్తులో నేను రాముడిగా అవతరించి మనిషి భూమి మీద ఎలా బ్రతకాలి అనేది చూపించాలి. అప్పుడు నాకు మీ సాయం అవసరం అవుతుంది. అప్పుడు అంజనాదేవి గర్భంలో పుట్టి ఆంజనేయుడవై మీ ప్రతిజ్ఞ నిలబెట్టుకుందరు కానీ అది కూడా కేవలం దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసమే సుమ, మన ఇద్దరం ఒకటే అన్న విషయం మరవకండి అంటూ నమస్కారం చేసి తన స్వధామానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. ఎప్పుడు రామావతారం వస్తుందో, ఎప్పుడు నాకు శ్రీహరి సేవా భాగ్యం కలుగుతుందో అని ఎదురు చూస్తూ కైలాసానికి వెళ్ళిపోయాడు కైలాసపతి. స్వామి వారిద్దరూ ఒకటే కదా, అలాంటప్పుడు ఒకరినొకరు సేవించుకోవడం ఏమిటి అని మైత్రేయుడు మహర్షి పరాశర మహర్షిని అడిగితే, పరస్పరం శక్తియుక్తులను చూపించి పనిచేయడం ఎలాగా అనేది చూపించడం కోసమే ఇలాగ చేశారు తప్ప, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయం శివ అని చెప్పి శివుని యందు విష్ణువు లీనమై ఉంటాడు, విష్ణు భక్తిలో శివుడు లీనమై ఉంటాడు. అంతేకాక శివయేవ హరి సాక్షాత్ హరిరేవ శివస్మృతః ఉభయోరంతరం నాస్తి భేదకృత్ పాపమశ్నుతే. శివుడే హరి, హరే శివుడు, హరిహరులకు ఎలాంటి భేదం లేదు, వారికి భేదం కల్పించేవాడు పాపాత్ముడు. ఈ విషయం గురించి ఒకప్పుడు నారదుడు విష్ణుమూర్తిని అడగగా, మద్భక్తౌ శంకరద్వేషి మద్వేషీ శంకర ప్రియ తావుభౌ నరకం యాంతి యావశ్చంద్ర దివాకరౌ అని చెప్పాడు స్వామి స్వయంగా. నారద, నా భక్తుడయ్యి శివుణ్ణి ద్వేషించి, శివుడి భక్తుడై నన్ను ద్వేషించి మాకు భేదం కల్పించి ఉపాసించే వాళ్ళు ముక్తిని పొందకపోగా సూర్యచంద్రులున్నంత కాలం నరకం అనుభవిస్తారు. హరిరేవ హరో హర ఏవ హరిః భువి శౌరి హరౌ మిళితౌ హనుమాన్. హరే శివుడు, శివుడే హరి, కానీ శివకేశవుల అంశలు హనుమంతుడిలో మిళితమై ఉన్నాయి. అందుకే హనుమంతుడు హరిహర స్వరూపుడు అవ్వడం వల్లే హరిహర మంత్ర అర్థ జీవ అక్షర స్వరూప రామబ్రహ్మోపాసన చేయగలిగాడు. దానికోసమే ఈ మహానుభావుడు వచ్చాడు అని చెప్పి, తదా ప్రభృతి హనుమాన్ విఖ్యాతో భువనత్రయే రామదూతో రామదాసో రామభక్త ఇది స్మృతః. అప్పటి నుంచి పరమశివుడు కపిరూపంలో హనుమంతుడుగా జన్మించి రామదూతగా, రామదాసుగా, రామభక్తుడుగా 3 లోకాల్లో ప్రఖ్యాతి చెందాడు నాయన అని చెప్పారు పరాశర మహర్షికి మైత్రేయుల వారు. ఇలా ఇంతవరకు కథాశ్రవణం చేసిన మైత్రేయుల వారు, కృతార్థోసి మహాభాగా మాం కృతార్థం కరోషిచ. స్వామి పరాశర మహర్షి ఈ అద్భుతమైన కథలోని మిగతా భాగాన్ని కూడా వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయండి, చరితార్థుణ్ణి చేయండి, అప్పటికే చరితార్థుణ్ణయ్యాను, ఇంకా ఇంకా వినగోరుతున్నాను అని అడగగా,
దుష్టరోగహరం నిత్యం అష్టకష్టం వినశ్యతి శిష్టరక్ష ప్రమోదం చ దుష్టశిక్ష సదావ్రతం సర్వారిష్టహరం దేవం సర్వోపద్రవనాశనం సర్వసంపత్ప్రదం నిత్యం సర్వలోక పవిత్రదం. ఈ హనుమంతుని కథ విన్నవారికి దుష్టరోగాలు హరించబడతాయి, అష్టకష్టాలు తొలగిపోతాయి, సర్వారిష్టాలు హరిస్తాయి, సమస్త ఉపద్రవాలు నశిస్తాయి, సకల సంపత్తులు చేకూరుతాయి, సర్వలోకాలు పునీతమవుతాయి, సమస్త పాపాలు హరించబడతాయి. కాబట్టి ఆ కథాశ్రవణం చేద్దాం నాయనా అని చెప్పారు మైత్రేయ మహర్షుల వారికి పరాశర మహర్షి.